హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవి ఏంటంటే కూరగాయ ముక్కలండి. ఈయన బయటకు వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకొస్తారు కదా, 2-3 రకాలు తీసుకొస్తారండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం సెమ్మలాక్కుని కూరగాయలు కొద్దిగా కుళ్ళడం అలాంటివి జరుగుతున్నాయేమో అనిపిస్తుందండి నాకు. అందుకని నేను ఏం చేస్తానంటే తెచ్చిన రోజే కూరగాయలన్నీ కట్ చేసేసుకుని ఇలా బాక్సుల్లో సర్దేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. అప్పుడు 4-3 రోజులు మనం రోజు కూరలు కట్ చేసే అవసరం లేకుండా కూడా ఉంటుందన్నమాట. నేనైతే ఇంకా ఎక్కువ కూరగాయలు తెస్తే ఏదైనా ఒకటి పులుసుకి, ఒకటి ఫ్రైకో, ఇగురుకో అలా కట్ చేసుకుని పెట్టుకుంటానండి. ఈ బాక్సులు అయితే మనకి మా బాబు అయితే ఫ్రిడ్జ్లో బాక్సులు ఆన్లైన్లో పెడతానమ్మా అంటాడండి. కానీ నేనే వద్దునాన్న, ఎందుకు, మనకి ఈ బాక్సులు ఉన్నాయి కదా, ఇవేంటంటేనండి ఖర్జూర పండు ఉంటుంది కదా, ఖర్జూర పండుకు వచ్చిన బాక్సులు అనమాట అండి. ఇదేమో బిర్యానీలకి వచ్చిన బాక్సులు అనమాట. ఇలాంటివి ఉంటే ఇలాంటి వాటిల్లో నేను సర్దేసుకుంటానండి. వద్దు బాక్సులు ఏం పెట్టొద్దు, ఈ బాక్సులోనే ఇవే వినియోగించుకుంటాను నేను అని చెప్తానండి. ఈ కూరగాయలు తెచ్చినప్పుడల్లా నేను ఇంతేనండి, కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా 4-3 రోజులు కూరగాయలు కట్ చేసే అవసరం లేకుండా వంట తొందరగా బాగా అవుతుంది అనమాట. బెండకాయలు అలాంటివి ఏమన్నా ఎక్కువ తీసుకొచ్చినప్పుడు ఇవ్వండి, కొంచెం ఒకరోజు పులుసుకి, ఒకరోజు ఫ్రైకి కట్ చేసుకుంటా అనమాట. 2 రోజులు 2 కూరలు అయినట్టు ఉంటుంది కదండి, అందుకని ఇలా చేస్తానన్నమాట. బాగుంది కదా, కూరగాయ ముక్కలు గ్రీన్గా భలే కనబడుతున్నాయండి, ఎంత బాగున్నాయో అనమాట. ఇంకా అలా మూతలు పెట్టేసుకునండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అనమాట. అంటే మూతలు ఇంకా గట్టిగా పట్టలేదండి, గట్టిగా పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకుంటా ఇలాగా. బాగుంది కదండి ఇలాగా.